రాజన్న ఆలయ కోడలు పొందిన రైతులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయ్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి సుమారు 200 కోడెలను రైతులకు ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోశాల నుంచి పంపించేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పడిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణ రెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ డాక్టర్, గోశాలకు సంబంధించిన డాక్టర్ని గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మనకు కోడలు కొంచెం అనారోగ్యంగా ఉన్నాయన్న దాని తర్వాత మనకు కలెక్టర్ గారు మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, మా డివిహెచ్ఓ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఒక 5 డాక్టర్లము మరియు ఒక 20 మంది, మొత్తం టోటల్ 20 మంది సభ్యులతో కూడిన ఒక టీం దాదాపుగా ఒక నెల నుంచి ఇక్కడే వండుకుంటూ మనం ఏవైతే వీక్ ఉన్నాయో, ఏవైతే అనారోగ్యంగా ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. వాటిలో కూడా అన్ని రికవరీ అయిన స్టేజ్లో ఉంది. ఇప్పుడు మన గోశాల చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు టెక్నికల్గా. ఓకే, ఇక్కడ మనకు ఈ గోశాల నుంచి ఇప్పుడు ఎవరైతే తీసుకుపోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు తీసుకుపోయినాక ఒక వారం 10 రోజులు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పశువులను వాటిని కొంచెం ప్రేమగా చూసుకున్నట్లయితే మీ వ్యవసాయ క్షేత్రానికి మీరు యజమానులని అవి గుర్తిస్తాయి. మీ ఎన్విరాన్మెంట్గా అవి అక్లమటైజ్ అవుతాయి అన్నట్టు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ డివార్మింగ్ చేసుకోండి. నట్టల మందు గోళీలు మా అన్ని దవాఖానలలో ఉంటాయి, తీసుకొని నట్టల మందు వేసుకోండి. దాని తర్వాత సీజనల్ వ్యాక్సినేషన్, గాలికుంట టీకాలు, హెచ్ఎస్బిక్యూ వ్యాక్సిన్, ఏదైతే వ్యాక్సిన్స్ ఉంటాయో మా టీం వచ్చి మీ దగ్గరికి వచ్చి వేస్తారు. ఏదైనా అనారోగ్యంగా ఏదైనా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కన్సర్న్ హాస్పిటల్స్కి చెప్పేస్తే మా సిబ్బంది వచ్చి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. వేములవాడ టెంపుల్ ఇన్ఛార్జిగా నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు మన గోశాలలో మనము ఇప్పటివరకు ఈరోజు మన గోశాలలో 150 వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. జూన్ మంత్లో జూన్ 2 నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. మనము జూన్ 2 వరకు మనకు 1250 కోడేలాస్ ఉండేవి. మీ అందరికీ తెలుసు, మే నెలలో కొంచెం ఇన్సిడెంట్ జరిగాయి. వర్షాకాలం ఉన్నంత అంటే కొంచెం 2 వర్షాలు పడ్డందున ఒక 4-5 కోడేలాలు చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే మనకి డాక్టర్స్ అందుబాటులో, అంటే డాక్టర్స్ గోశాలకి లేరు. యాక్చువల్గా ఈ టెంపుల్కి మనకి వెటర్నరీ డాక్టర్స్ లేరు. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఒక 20 మెంబర్స్, ఒక 6 వెటర్నరీ డాక్టర్స్ అండ్ ఒక 8 వరకు వెటర్నరీ అసిస్టెంట్స్ అండ్ అటెండెంట్స్, ఒక 20 మెంబర్స్ గురించి 20 డేస్ వీటికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అదేవిధంగా వీటికి మళ్ళీ దానా వేయడము, మళ్ళీ అదేవిధంగా ఫాడర్ వేయడము మన కోడెలకి అంటే హెల్దీయెస్ట్గా చేయడం జరిగిందనమాట ప్రభుత్వ ఆదేశాల మేరకు. సో ఇప్పుడు ఈరోజు చేస్తుంది మనము 5వ విడత, 4 విడతల వరకు చేసాము. ఇప్పటివరకు 720 డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇప్పుడు మన దగ్గర 520 ఉన్నాయి. ఈరోజు కూడా ఒక 200 డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సో ఇప్పుడు మన చర్యలు ఏం తీసుకున్నాము అని అంటే, ఇప్పుడు గోశాలకు చర్యలు ఏం తీసుకున్నామంటే మనం 40 మెంబర్స్ వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక 10 to 12 మెంబర్సే ఉన్నారు. ఎందుకంటే మనకు అక్కడ కూడా చిన్న గోశాల ఉంది, ఇక్కడనేమో 1200 కెపాసిటీ గోశాల, అక్కడేమో 150. 1200 కాదు, 1500 కూడా వస్తారు. అక్కడ 200 ఉన్నారు చిన్న దాంట్లో, ఇది పెద్ద దాంట్లో 1250 వరకు ఇప్పటివరకు ఉన్నాయి. సో 40 మెంబర్స్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. మళ్ళీ సార్ ఏం తీసుకున్నారు అని అంటే, దీనికి మన డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్కి గోశాలకి సూపర్వైజరింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో సార్ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే కోడేలాకి ట్రీట్మెంట్ చేయడానికి మనం ఇద్దరు డాక్టర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది రాజన్న సిరిసిల్లాలో కూడా కాకుండా పక్కనున్న డిస్ట్రిక్ట్లో కూడా ఫార్మర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అప్ టు 3 acres వరకు, 2 acres వరకు, 4 acres వరకు ఉన్న ఫార్మర్స్కి ఇస్తున్నాము. ఫార్మర్స్ కూడా చెప్పడం ఏంది అంటే, ఫార్మర్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ వీటికి యూస్ చేసుకోవాలి, మంచి దానా ఇవ్వాలి, మంచి ఫాడర్ ఇవ్వాలి, మంచి చూసుకోవాలి. ఎవరైనా దానికి అమ్ముతే, ఏదైనా చేస్తే చట్టరీత్యా మేము యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం. అది ఇంకొక విషయం కూడా ఎట్లా తీసుకుంటారు మేడం అంటే, ఈ ఏవైతే లిస్టులు మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లిస్టులు ఇవి కన్సర్న్డ్ ఏఈఓస్కి పంపిస్తాం. ఆల్ డిస్ట్రిక్ట్లో ఏఈస్ పంపించేసేసి అక్కడ కూడా మేము వెరిఫికేషన్ చేయిస్తాం. తీసుకుపోయిన తర్వాత ఎలా చేస్తున్నారు, రైతులు చూసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకు కూడా వెరిఫై చేయించేసి అది కూడా చూస్తున్నాం. మనం ఇచ్చేటప్పుడు కోడేలాకు ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ చేస్తున్నాం. దాంతో మనకు తెలిసిపోతుంది.
మాటన్ గోశాల ఎక్కడ స్థలం కేటాయించారు? మనకి మరిపల్లిలో 40 ఎకరాల వరకు కేటాయించడం జరిగింది. సో అది కూడా మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుండొచ్చు. ఇప్పుడు యాహ్! కోడలు ఇచ్చే భక్తులకు ఏం చెప్తారు? కొన్ని జెర్సీ గానీ అనారోగ్యం పాలైన కూడా ఇస్తా ఉన్నారు. భక్తులు భక్తులు తీసుకొస్తున్నారు. నేను చార్జ్ తీసుకొని 10 రోజులైంది. నేను భక్తులకు కోరుకునేది ఏందంటే హెల్తీయెస్ట్ కోడెలాక్స్ మాకివ్వండి. అన్‌హెల్తీకి ఇవ్వకండి అని.